మంగళగిరి లక్ష్మీ నారసింహుడు అంటే మనందరికీ ఎనలేని భక్తి. కోరికలు తీర్చే ఈ పానకాల స్వామికి మహాచరిత్ర ఉంది. ఆయన్ను ఒక్కసారి దర్శించుకుని పానకం సమర్పిస్తే చాలు, పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని, కోరిన కోరికలు తీరుతాయని ప్రసిద్ధి. అయితే ఈ మంగళగిరి పానకాల స్వామికి మరో విశిష్టత కూడా ఉంది. ఆయనకు ఎంత పానకం పోయాలనుకుంటామో అందులో సగం తీసుకుని మిగతాది మనకిచ్చేస్తాడు. ఆ ఇచ్చిన ప్రసాదం సాక్షాత్తు ఆ స్వామివారే ఇచ్చారని మహాప్రసాదంగా తీసుకుని వస్తాం. ఇక స్వామివారు ప్రసాదం తీసుకునేటప్పుడు మనిషి గుటకలేసినట్లే ఆయన కూడా గుటకేసి పానకాన్ని మహా ఇష్టంగా తాగుతారు. అయితే భక్తులు స్వామికి ఇచ్చిన పానకం ఎటు వెళ్తుంది? పానకం స్వామి తాగుతున్నారు సరే, అంత పానకం ఎక్కడికి వెళ్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇది స్వామివారి మహిమ అనేది మనందరికీ నమ్మకం. అయితే వందలాది ఏళ్ల నుండి స్వామివారు ఇక్కడ కొలువయ్యున్నారు. ఇన్నేళ్ల నుండి పోసిన పానకం ఎక్కడికి వెళ్తుందనేది ఆసక్తికరం. ఇందులో స్వామిని కాని ఆయన మహిమను కాని తక్కువ చేయడం కాదు. ఆయన మనందరికీ దేవదేవుడు, కొండపై మన కష్టాలు తీర్చే దేవుడు. కాకపోతే సైన్స్ పరంగా ఏమైనా విశిష్టత ఉందా అని కొంతమంది ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఇక ఈ ఆలయ చరిత్రకొస్తే కొన్ని వేల ఏళ్ల క్రితమే పరియాత్ర రాజు కొడుకు హ్రస్వశృంగికి శారీరక వైకల్యం ఉంది. దీంతో ఆయన తన మనోవేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక మదనపడేవారు. ఒకరోజు దేవదేవుణ్ణి కోరుకుంటే తీరుతుందని విష్ణుమూర్తి కోసం ఘోర తపస్సు చేశారు. అలా కొన్ని ఏళ్లు చేశాడు. తన తపస్సు కోసం వైకల్యం కారణంగా ఏనుగు ఆకారంలో మోకరిల్లి విష్ణునామస్మరణ చేస్తూ తపస్సు చేశాడు. అలానే చేస్తూ చేస్తూ పర్వతంలా మారిపోయాడు. పర్వతంగా మారిన అతనిపై నరసింహస్వామి వెలిశాడని ప్రతీతి. అయితే శ్రీవిష్ణువు సుదర్శన చక్రం కూడా మంగళగిరి గుహలకొచ్చిందనేది మరో కథ. కృతయుగంలో జరిగిన కథ ప్రకారం నమూచి అనే రాక్షసుడు దేవదేవులను పీడిస్తూ ఉండేవాడు. కొంతమంది మహావిష్ణువును వేడుకోగా కోపంతో రగిలిపోయి సుదర్శన చక్రం ప్రయోగించాడు. దాని నుండి తప్పించుకునేందుకు ఆ రాక్షసుడు మంగళగిరిలోని పర్వత గుహల్లో దాచుకుంటాడు. కాని సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ముల్లోకాలలో ఎక్కడున్నా సరే వధకు గురికావాల్సిందే. నమూచి కూడా గుహలో దాచుకున్నా కూడా సుదర్శన చక్రం వేటుకు బలవుతాడు. అక్కడికొచ్చి చచ్చిపడి ఉన్న నమూచిని చూసిన విష్ణువుకు కోపం చల్లారదు. ఆగ్రహంతో ఊగిపోతుంటాడు. ఆయన్ను చూసేందుకు కూడా దేవతలు భయపడతారు. దాంతో ఆయన్ను చల్లబరచాలని పానకమునిచ్చి చల్లబరిచే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పానకం కొంత తీసుకొని కొంత ఇచ్చేయడంతో వాటిని వాళ్లు కూడా దేవదేవుడి ప్రసాదంగా భావించి తీసుకున్నారు. అప్పణ్నుండి పానకం సగం దేవుడు తీసుకొని సగం ఇస్తున్నాడని భక్తుల నమ్మకం. అయితే త్రేతాయుగం నుండి ఆవు నెయ్యి నుండి కలియుగంలో బెల్లం పానకంగా స్వామికి సమర్పిస్తున్నామని చెబుతారు. అప్పట్నుండి కొనసాగుతున్న ఈ పానక సేవ స్వామిని చల్లబరిచేలా చేసి భక్తులను ప్రశాంత మనసుతో దీవిస్తారని చెబుతారు. దీన్ని మరోలా కూడా చెబుతారు. ఉగ్రరూపం చల్లార్చేందుకు అందరూ ప్రయత్నించారు. ఆయన కోపం ధాటికి శ్వాస పీల్చినా వదిలినా కూడా అగ్నిలా బయటకు గాలి వచ్చి చుట్టూ ఉన్న ప్రాంతం కాలిపోయిందట. దాంతో బ్రహ్మనే దిగి రావాల్సి వచ్చింది. అప్పుడు స్వామివారికి అమృతమిచ్చారని దానిని సగం తీసుకుని సగమిచ్చారట. అదే సంప్రదాయం నెయ్యి, పాలు, పెరుగు నుండి ఇప్పుడు బెల్లం పానకం ఇస్తున్నాం. ఇక నమూచిని సంహరించగానే రక్తం ఏరులై పారిందట. అందుకే అక్కడ ఇప్పటికీ రక్త మరకలు ఉన్నాయనే అదే సరస్సుగా మారి ఎరుపు రంగు పులుముకుందనేది శాస్త్రం. ఆ కారణంగానే గుడి ఎదురుగా ఇళ్లు లేకుండా వాగులున్నాయట. ఇక స్వామిని ఇప్పటికీ దర్శించుకునేందుకు దేవతలు వస్తారని సాయంత్రం వేళ సామాన్య భక్తులకు దర్శనం ఇవ్వనివ్వరు అర్చకులు. ఇక హేతువాదులు పానకం ఎక్కడికి వెళ్తుందని అడిగితే మాత్రం కొండ ప్రాంతంలో గంధకం ఉంది కాబట్టి పానకమును పీల్చుకుంటుందని చెప్పారు. అయితే ప్రయోగాలు చెయ్యాలని చూసినా కూడా ఎవ్వరి వల్ల కాలేదు. కొండను తవ్వడానికి ఛాన్సే లేదు. అంత పెద్ద కొండను తవ్వడం సాధ్యం కాదని తేల్చేశారు. కొంతమందైతే కొండ కింద అగ్నిపర్వతం ఉందంటారు. కాని ఇండియాలో ఎక్కడా అగ్నిపర్వతాలు లేవని సైంటిస్టులు ఏనాడో ప్రకటించారు.
ఒకవేళ ఉన్నా లోపల లావా జ్వాలను ఆపడం ఎవ్వరి సాధ్యం కాదు. పైగా అగ్నిపర్వతం ఉన్న ప్రాంతాల్లో వేడిగా ఉంటుంది. భూగర్భ జలాలు కూడా ఉండవు. ఉన్నా కూడా వేడిగా ఉంటాయి. కాని అలాంటి ఛాన్సే లేదు. పైగా వందల సంవత్సరాల తర్వాతనైనా పేలడం తప్పదు. కాకపోతే అగ్నిపర్వతం ఉంది కాబట్టే పానకం ఎంత పోసినా పీల్చుకుంటుంది అని హేతువాదులు చెబుతున్నదంతా అబద్ధం. అయితే అందరి దృష్టి మళ్లీ ఫాస్ఫేట్పై పడింది. ఎందుకంటే విజయవాడ పరిసరాలలో అపెటైట్ ఖనిజం ఉంటుంది. అందులో ఫాస్ఫేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మంగళగిరి కొండపై కూడా ఉంటుందని, కొండలో ఉన్న నెర్రల కారణంగా కూడా పానకం జారిపోవచ్చుననేది కొంతమంది సైంటిస్టుల మాట. చుట్టూ ఉన్న కృష్ణానదితో కొండకు లింక్ ఉండవచ్చని, అక్కడ్నుండి నెర్రల ద్వారా వచ్చేది ఎక్కడ్నుండైనా కిందకు రావచ్చని చెబుతున్నారు. అందుకే నెర్రెల కారణంగా అప్పుడప్పుడు చిన్న ప్రకంపనలు వస్తాయని కూడా అంటున్నారు. కాని భక్తులు ఇవన్నీ పట్టించుకోరు. స్వామివారు మన హిందూ దేవుళ్ళు ఎక్కడున్నా కూడా సైన్స్ పేరు చెబుతూ ఏదో ఒకటి చేస్తుంటారని ఫైర్ అవుతున్నారు. మరి ఇంత సైన్స్ ఉంటే చిన్న అన్నం ముద్దో చాక్లెటో కింద పడితే 10 నిమిషాలలో ఈగలు దోమలు వచ్చి చేరుతాయి. కాని మంగళగిరి గుట్టపై బెల్లం పానకం డ్రమ్ముల కొద్దీ వస్తుంటుంది. స్వామివారికి నిత్య నైవేద్యంగా పానకం సమర్పిస్తుంటారు. కాని భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడా చిన్న ఈగ కూడా కనిపించదు. ఇదంతా స్వామివారి మహిమే. పైగా ఇక్కడ నెలవైన దేవుడి మొహం మాత్రమే ఉంటుంది. అది కూడా కవచం కప్పినట్లుగా. ఎందుకంటే ఆయన ఉగ్రరూపం చూసి తట్టుకోలేం. మిగతా నారసింహుడి క్షేత్రాల్లో మొత్తం శరీరం కనిపిస్తుంది. అదే మంగళగిరి నరసింహుడి ప్రత్యేక రూపం.